What's up, guys? Welcome back to our channel, Chiru. C for Chiru. We are going for the trip, guys. It's going to be very fantastic and super adventurous trip, guys. Let's pack the clothes. I will catch you. మనమైతే డ్రెస్ అయితే అన్ని ప్యాక్ అయితే చేసుకునేసాం. సో డిక్కీలో అయితే అన్నీ పెట్టేసి ఇంకా కార్ ఎక్కడమే. ఓకే గైస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. వై బికాస్ చాలా రోజులు అయింది నేను ట్రిప్కి వెళ్ళి. చాలా రోజులు ఇంకా ట్రిప్ కూడా వెళ్ళలేదు నేను. సో మీరు ఎక్కడికి వెళ్తున్నాడు ఏడో అనుకోవచ్చు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎప్పుడో చెప్పేస్తే మజా ఏముంటుంది, వెళ్తే చెప్తే బాగుంటుంది. ఇట్స్ అరౌండ్ 464 కిలోమీటర్స్ గైస్. అట్లీస్ట్ 8 hours పడుతుందంట. ఓకే, ఇక్కడైతే ఫ్లైట్ అయితే వెళ్తుంది. వీఆర్ క్యాప్చరింగ్ దట్. అండ్ స్కై అయితే మొత్తం సూపర్గా ఉంది గైస్. చూడండి, ఎవరో ఆర్టిస్ట్ పెయింట్ కొట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. దట్స్ వై నేను ఎప్పుడు ఫ్రంట్ సీట్ అయితే ఎప్పుడు గివ్ అప్ చేయను, ఎందుకంటే టు ఎంజాయ్ దిస్ వ్యూ అండ్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ వేర్ డూ లైక్ టు సిట్ వైల్ యువర్ ట్రావెలింగ్? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. ఇప్పుడు మన డాబాలు అయితే దిగాం గైస్. చాలా ఆకలి అయితే వేస్తుంది. మార్నింగ్ తిన్నాను, మళ్ళీ ఏం తినలేదు. సో లెట్స్ హ్యావ్ సమ్ ఆనియన్ దోశ. కడుపు నిండా మెక్కేసి మళ్ళీ మనమైతే స్టార్ట్ అయితే అయిపోయాం. హైవే మట్టుకి కిక్కేస్తుంది భయ్యా. సూపర్ హైవేలో మనం తప్ప ఎవ్వరూ లేరు. ఏదో అక్కడ ఇక్కడ ఒక స్కూటర్ బైక్ తప్పితే సూపర్ అనిపించింది. సో మనమైతే ఫాస్ట్గా అయితే డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం గాయస్. ఫైనలీ టైం అయితే 3 AM అవుతుంది గాయస్. సో గుడ్ నైట్ గాయస్, బాయ్, సీ యూ టుమారో. మనమైతే ఎక్కడికి వచ్చామో మీకు చెప్పలేదు కదా. మనమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెనుకొండకైతే వచ్చాం గాయస్. ఇట్స్ అ వెరీ వెరీ ఫేమస్ టెంపుల్. వెస్ట్ గోదావరిలో ఉన్న తణుకుని ఇంకా ఒక 20 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్లో అయితే మీరు ఒక 90 feet ఉన్న బంగారు విగ్రహాన్ని అయితే చూసుకోవచ్చు గాయస్. అండ్ ఈ దేవాలయం వచ్చి 120 feet ఉందంట. ఇదైతే ప్రపంచంలోనే ఎత్తైన పంచలోహ విగ్రహం. అంతేకాదు ఈ టెంపుల్కి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. వన్స్ అపాన్ ఏ టైం విష్ణువర్ధన అనే ఒక బ్యాడ్ రాజు వచ్చి అమ్మవారి అందాన్ని చూసి ఫుల్ ఇంప్రెస్ అయితే అయిపోతాడు. అందుకే అమ్మవారి దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని చెప్తాడు. వాసవి మాత ఏమో తను కన్యగానే ఉండాలనుకుంటుంది. తను ఎప్పుడూ శివారాధనలోనే ఉంటుంది. సో తనకైతే పెళ్లి చేసుకోవాలని ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. సో రిజెక్ట్ చేస్తుంది. దానికి కోపం వచ్చిన ఈవిల్ కింగ్ వచ్చి ఏమంటాడంటే, నువ్వు నాతో పెళ్లి చేసుకోకపోతే మీ రాజ్యం పైన యుద్ధం ప్రకటిస్తా, మీ వాళ్ళతో మిమ్మల్ని అందరినీ చంపేస్తా అంటాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి అనే ఆయన వచ్చి 714 గోత్రాల వారిని పిలిచి ఒక సమావేశాన్ని అయితే పెడతారు. అందులో 612 గోత్రాల వారు మాత్రం మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే అనాహుతం అవుతుంది, రాజు అందరినీ చంపేస్తారు అని చెప్తారు. కానీ 102 గోత్రాల వారు మాత్రం అమ్మవారికి అయితే సపోర్ట్ చేస్తారు. ఏదైనా కానీ చూసుకుందాం, మీరైతే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తారు. అమ్మవారికి అయితే యుద్ధం అనేది అస్సలు నచ్చదు. ఎందుకంటే యుద్ధం వల్ల చాలా ఇన్నోసెంట్ పీపుల్ అయితే చచ్చిపోతారు కదా. సో ఎవరు చచ్చిపోకూడదు అని తనైతే ఆత్మాహుతి అయితే చేసుకోవాలనుకుంటుంది. సో ఆత్మాహుతి చేసుకునేటప్పుడు అయితే ఆ 102 గోత్రాల వారు కూడా ఆమెతో పాటు ఆత్మాహుతి అయితే చేసుకుంటారు. ఆ 102 గోత్రాల వారి విగ్రహాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అప్పుడు వాసవి మాత పరమేశ్వరి రూపం అయితే ఎత్తి, మీ అందరూ నా కోసం అయితే సాక్రిఫైస్ చేయడానికి అయితే సిద్ధమయ్యారు. సో నా దయ అయితే మీ పైన ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి అందరూ అగ్నికి అయితే ఆహుతి అయితే అయిపోతారు. అప్పుడు రాజు కూడా ఊరి పొలిమేరలోనే రక్తం కక్కునే చచ్చిపోతారు. ఇదన్నమాట స్టోరీ. మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుదిరితే మీరు కూడా వన్స్ వచ్చి ఇక్కడ విజిట్ చేయండి గాయస్. యూ విల్ గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మనమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఇక్కడ వ్యూస్ మొత్తం కిరాకున్నాయి గాయస్. చూడండి గాయస్ ఆ గ్రీనరీ. సో ఇక్కడకున్న ఎండలకి కొంచెం మనము కూల్ అవ్వడానికి కోకోనట్ వాటర్ అయితే తాగుదాం. కొంచెం సమ్మగా ఉంటుంది. కొంచెం వాటర్ తాగేసి మనం ఇంకో టెంపుల్ చేసి వచ్చేసాం గాయస్. ఇది కూడా వాసవి అంబ ఓల్డ్ టెంపుల్. అప్పుడే చూసుకునేది మన న్యూ టెంపుల్. ఓకే, అది రీసెంట్గా కట్టారు. ఇది ఫస్ట్ ఇంకానే ఉంది. ఇక్కడైతే మనమైతే ఒక గోశాలకి అయితే వచ్చాం. సో ఐ లవ్ అనిమల్స్, ఐ లవ్ టు ఫీడ్ దెమ్. ఇక్కడైతే చాలా ఆవులు అయితే ఉన్నాయి. సో దే ఆర్ ఫీడింగ్ ద ఫుడ్ ఫర్ దెమ్. అది ఇక్కడ చిట్టి దూడు ఉంది, దీంతో అయితే ఆడుకుంటున్నా. నాకేమనిపిస్తుంది అంటే ఇంట్లో కూడా కొన్ని ఇలా ఆవులు పెట్టి సాక్కోవాలనిపిస్తుంది, కానీ సిటీలో అయితే చాలా కష్టం. కానీ లేకపోతే నేను తప్పకుండా అయితే సాక్కునేటోండి. ఇక్కడైతే కాసేపు వాటితో స్పెండ్ చేసి ఫీడ్ చేసి, ఇక్కడైతే చిట్టి దూడ అయితే నాకు చాలా నచ్చింది గాయస్. ఈ జస్ట్ 5 days అయిందంట పుట్టి. చాలా ముద్దుగా ఉంది. ఓకే, వీటితో ఆడుకొని మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది కూడా వాసవి అమ్మవారి టెంపులే. ఇక్కడ 2 నందులు ఉంటాయంట గాయస్. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ టెంపుల్. సో ఎవ్రీ టెంపుల్ ఒక్క నంది ఉంటుంది, కానీ ఇక్కడ పక్కన 2 నందులు ఉంటాయంట. దట్స్ వన్ న్యూ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ టెంపుల్. ఓకే, ఇక్కడ కూడా మనం దర్శనం అయితే చేసుకునేసాం సక్సెస్ఫుల్లీ. అండ్ హియర్ ఇట్ హ్యాపెండ్ గైస్. అప్పుడే స్టోరీ చెప్పాను కదా, అగ్నికి ఆహుతి అయ్యారని, అది ఇక్కడే అయింది గైస్. దెన్ వీఆర్ మూవింగ్ టు అదర్ టెంపుల్.
సీ ద గ్రీనరీ గాయస్. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ క్రేజీ, హెవెన్లా అనిపించింది. ఇప్పుడైతే మనమైతే మా ఊళ్ళమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. నేను ఒక 5 years బ్యాక్ అయితే ఇక్కడ విజిట్ చేశాను, ఇక్కడ ఆల్ టెంపుల్స్కి. మళ్ళీ ఇప్పుడైతే విజిట్ చేస్తున్నా. ఐ సీ ద మెనీ థింగ్స్ చేంజ్ ఓవర్ హియర్. ఇక్కడ కూడా మనమైతే దర్శనం చేసుకొనేసి ఇప్పుడు చాలా ఆకలిస్తుంది, వెళ్ళి లంచ్ అయితే చేయాలి గైస్. ఇక్కడైతే వెజ్ ఫుడ్ అయితే దొరకడం చాలా కష్టం. సో ఎట్లా కష్టపడి ఒక వెజిటేరియన్ రెస్టారెంట్కి వచ్చి మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ తిని ఒక బత్తాయి జ్యూస్ తాగేసి మొత్తం ఎనర్జీ మొత్తం రీఫిల్ చేసుకుని వేద్దాం. ఇంకా ట్రావెల్ చేయడం చాలా ఉంది. సో జ్యూస్కి అయితే షుగర్లెస్ వేయించుకున్నా, చాలా బాగా అనిపించింది గైస్. ఐ లైక్ షుగర్లెస్. ఓకే, దెన్ వీఆర్ మూవింగ్ టు ద టెంపుల్ నెంబర్ 4 గాయస్. ఇదైతే భీమారంలో ఉన్న సోమేశ్వర టెంపుల్ అన్నమాట. పంచరామ క్షేత్రాల్లో ఇది కూడా ఒక టెంపుల్. సో ఇక్కడ కూడా మనమైతే దర్శనం అయితే చేసుకునేసాం గైస్. చాలా బాగా అయితే అనిపించింది. మీకు పంచరామ క్షేత్రాల గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో 2 parts అయితే రాబోతుంది, ఈ ట్రిప్ వీడియో. మనమైతే ఈవినింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం గైస్. కాసేపు రెస్ట్ తీసుకొని మనమైతే ఇంకొక టెంపుల్కి అయితే మూవ్ అయిపోతున్నాం. ఇది కూడా చాలా దగ్గర ఉంది గైస్, 2.3 kilometers ఉంది. ఇది ద క్షీరారామం టెంపుల్ గైస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పంచరామ క్షేత్రాలు. దిస్ ఈజ్ సెకండ్ వన్ అనమాట. లైటింగ్ మొత్తం మస్తు అనిపించింది ఇక్కడ. మనమైతే ఇక్కడ వచ్చి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం గైస్. చాలా బాగా అయితే అనిపించింది. ఇక్కడ రష్ కూడా చాలా తక్కువ ఉన్నారు కాబట్టి త్వరగా అయిపోయింది. లేకపోతే లాస్ట్ టైం ఇక్కడ వచ్చామన్నమాట, మేము దర్శనం కాకుండానే వెళ్ళిపోయాం గైస్. లాస్ట్ టైంలో మాత్రం చాలా రష్ ఉండే గైస్. ఎలాగూ ఇంకా వచ్చేసాం రూమ్కి. 5 temples అయితే దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ చేసుకునేసాం. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాగానే 2 బుజ్జి కుక్క పిల్లలు అయితే మాకు వెల్కమ్ అయితే చెప్పాయి గైస్. వాటికి బాయ్ బాయ్ చెప్పేసి అయితే మనమైతే రూమ్కి అయితే వచ్చేసాం గైస్. దెన్ సీ యూ ఇన్ ద part 2.